ఈ పురాతన కాలంలో ఉపయోగించే ఫైర్ స్టార్టర్ ని చైనీసులు ఎలా తయారు చేస్తారో మీలో ఎంతమందికి తెలుసు? కొన్ని శతాబ్దాలుగా చైనాలోని అడవి ప్రాంతంలో జీవనం సాగించే ప్రజలు ఈ ఫైర్ స్టార్టర్స్ ని బ్యాంబూ కర్రలతో రెడీ చేసుకుంటారు. వీటిని ఒక్కసారిగా రెడీ చేసుకున్నాక ఇవి కొన్ని గంటలు మరియు కొన్ని రోజుల వరకు కూడా ఫైర్ ని దాచుకుంటాయి. వీటిని తయారు చేయడానికి చిన్న బ్యాంబూ కర్రని తీసుకొని దాని ట్యూబ్ లాగా రెడీ చేసి గాలి పోవడానికి చిన్న రంధ్రం వేసి దానిపైన క్యాప్ ని బిగించిన తర్వాత అందులోకి పాత ఇటుక గోడలకి ఉన్న సాల్ట్ క్రిస్టల్స్ ని తీసుకుంటారు. ఇవి ఆక్సిడెంట్ ఏజెంట్ గా ఉపయోగపడతాయి. ఇందులో స్వీట్ పొటాటో యొక్క మొక్క తీగలను మెత్తగా కొట్టి అందులో ఉన్న ఫైబర్ భాగాన్ని తీసి దాన్ని డ్రై చేసిన తర్వాత చార్కోల్ పౌడర్ ని డ్రై చేసి పక్కన పెట్టి తర్వాత చార్కోల్ పౌడర్ ని ఫైన్ రెజిన్ ని మరియు నేచురల్ క్యాంఫర్ తో మిక్స్ చేసి అవి ఈజీగా స్పార్క్ ని ప్రొడ్యూస్ చేసే విధంగా ఉంటాయి. ఈ పౌడర్ ని స్వీట్ పొటాటో యొక్క ఫైబర్ మీద చల్లి దాన్ని రౌండ్ గా రోల్ చేసి దాన్ని బ్యాంబూ స్టిక్ లో ఉంచుతారు. అదే ఫైర్ స్టార్టర్ గా వర్క్ అవుతుంది. ఇది కొన్ని గంటల వరకు పనిచేస్తుంది. ఈ విషయాన్ని మీరు ఫస్ట్ టైం తెలుసుకుంటే తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.